పర్యాటక శాఖ వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేస్తుంది. అయితే ఆంధ్ర, కాశ్మీర్‌లో ఉన్న పర్యాటక ప్రదేశంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించడానికి చాలా బావుంటుంది. అయితే ఇక్కడ దాదాపుగా 40 వరకు వేరు వేరు కాటేజీలు ఉన్నప్పటికీ, అందులో ప్రత్యేకంగా చూసుకుంటే 201, 203 ఇవి చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకవైపు చూసుకుంటే పచ్చని అందాలు. సూర్యోదయం కనిపిస్తుంది. సూర్యాస్తమయం కూడా చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ దగ్గరలో చూసుకుంటే రకరకాల చామంతి, గులాబీ లాంటి పూల తోటలు అన్నిటికంటే మించి ఒకవైపు శీతాకాలంలో చూసుకుంటే మంచు తెరలు, మంచు తెరల మధ్య సూర్యకిరణాలు ఇవన్నీ కూడా ఒక రకంగా హిమాలయాలు లాంటి ప్రాంతాల్లో ఏ రకంగా మంచు ఉంటుందో, అయితే తెల్లటి మంచు అక్కడ ఉంటే ఇక్కడ మాత్రం పచ్చని వాతావరణంలో ఒక మంచు అలాగే చలి ఒక దశలో చూసుకుంటే -డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఇదంతా కూడా ఒక అందమైన ప్రదేశం. దీంతో పాటు చూసుకుంటే గిరిజన సాంప్రదాయం కూడా చాలా మందికి ఆకట్టుకుంటుంది. అందుకే ఆంధ్ర కాశ్మీర్‌లోని హరిత రిసార్ట్స్‌లో గడపడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే ఇదంతా ఒక ఎత్తైతే ఏపీ టూరిజం శాఖ ఇటీవల కాలంలో కొన్ని మార్పులు, చేర్పులు చేసింది. అందులో చూసుకుంటే ఒక కుటుంబం, దంపతులు కావచ్చు, ఒక పందిరి మంచం అంటే ఒక పాతకాలంలో రాజులు కావచ్చు, ఒక ధనవంతులు, అలాగే ఒక భూస్వాములు హాయిగా గడపడానికి ఏ రకంగా ప్రయత్నిస్తారో అలాంటి వాతావరణంతో ఈ ప్రీమియం సూట్స్ కూడా తయారు చేశారు. ఇది మనం చూస్తే ఇదొక పందిరి మంచం. ఇట్లాంటి సూట్స్ మొత్తం ఇక్కడ లంబసింగి ప్రాంతంలో చూసుకుంటే 4 సూట్స్ ఉన్నాయి. 201, 203 ఈ రెండిట్లో కూడా చాలా క్రేజీగా ఉంటది. ధర కాలం బట్టి, వారం బట్టి మారే పరిస్థితి ఉన్నప్పుడు కూడా మొత్తానికి చూసుకుంటే ఆహ్లాదకరమైన వాతావరణం మాత్రమే కాకుండా దీనికి సంబంధించి స్నేహితులు కూడా కూర్చునేదానికి ఒక టీపాయ్ అందంగా ఉండడం, అట్లాగే వేరు వేరు వ్యక్తులు కూడా కొంత ఆసక్తిగా కొన్ని అంశాలు మాట్లాడుకోవాలని అన్నప్పుడు కూడా ఒక భిన్నమైన వాతావరణం ఇవన్నీ కూడా ఆకట్టుకునే రీతిన ఇప్పుడు ఏపీ టూరిజం ఆంధ్ర కాశ్మీర్ లంబసింగిలో ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు చేసింది. ఒక రకంగా కొత్త పర్యాటక సీజన్ అంటే డిసెంబర్ ఏదైతే ఆఖరి సంవత్సరంలో వచ్చే సీజన్‌కి ముందు నుంచే ఇవి అందుబాటులో వచ్చే రకంగా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం చూసుకుంటే ఇది వేసవికాలం. వేసవికాలం అయినప్పుడు కూడా చాలామంది పర్యాటకులు ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఒక భిన్నమైన సదుపాయాలు కూడా ఉండడంతో చాలా ఆసక్తిగా ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంది. అయితే చలికాలంలో ఒక రకమైన వాతావరణం ఉంటే, వేసవి కాలంలో మరొక వాతావరణం ఆంధ్ర కాశ్మీర్‌గా చెప్పుకునే లంబసింగిలో ఉండడంతో నిత్యం పర్యాటకుల తాకిడి కొనసాగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి భారతీయులు ఎక్కువ మంది వస్తున్నారు. అయితే విదేశీ పర్యాటకులని ఆకట్టుకునే రీతిన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు టూరిజం అధికారులు చెప్తున్నారు. దానికి తగ్గ వాతావరణం కూడా ఇక్కడ లంబసింగిలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ లంబసింగి నుంచి.